భక్తి శంకర్ ప్రేక్షకులు నమస్కారం. మన దగ్గర శ్రీ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు. టెంపుల్ జేఏసీ సంబంధించిన ఎన్నో విశేషాల గురించి, టెంపుల్స్ గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ధర్మం, మన దేశం గురించి ఎంతో పాటుపడుతున్న రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో కొన్ని విశేషాలు, ఇప్పుడిప్పుడు జరుగుతున్న పరిణామాలు, అంటే రాముని వారి మీద మాట్లాడుతున్న గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం రవీంద్ర రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, ఒక్క విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీరు టెంపుల్ జేఏసీ అధ్యక్షుడు. ఇద్దరు మాట్లాడారు. ఒకటి మందకృష్ణ మాదిగ గారు, రాములు వారు ఎస్సీ ఎస్టీ బీసీల కింద లెక్కేశారు, అంటే వాళ్ళ మొత్తం. అయోధ్యలో రాముడి గుడి కాడ మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే హక్కు ఇంకెవరికి లేదు. అది శ్రీకృష్ణ మందిరమైన, అయోధ్య మందిరమైన, రామాలయాలు ఎక్కడుంటాయో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే అంత రైట్ ఇంకెవరికి లేదు. నేను సాక్ష్యం చెప్తున్నా. ఇప్పుడు ప్రకాష్ రాజ్, Those kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alright. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. అంటే మన ధర్మాన్ని కించపరుస్తుంటే మనం అంతగా రియాక్ట్ కాకపోవడానికి, అంటే మన హిందువులు చేతకాని వాళ్ళ లేదా దద్దమ్మలా అని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా భక్తి శంకర్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఏదైతే అడిగినటువంటి ప్రశ్న, ముందుగా మందకృష్ణ గారి గురించి మాట్లాడితే, మందకృష్ణ మాదిగ అనేటువంటి వ్యక్తి ఒక అవకాశవాది. గతంలో చాలాసార్లు చూసాం. ఆయన వాళ్ళ సొంత దళిత సామాజిక వర్గంలోనే రెండు వర్గాలుగా పోరాటం చేసి మోడీ గారిని పట్టుకొని వర్గాలుగా విభజించారు. ఇవాళ ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులు ఎవరైతే మతం మారిన వాళ్ళని, క్రైస్తవులకు కూడా అదే దళిత హోదా ఇవ్వమని వారి పోరాటం జరుగుతుంది. ఆ క్రమంలోనే మనకు రాముడి గురించి మాట్లాడారు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడారు. మరి అప్పుడు రాముడు గుర్తు రాలేదా? గతంలో ఈ 20-50 సంవత్సరాల నుంచి కూడా సుమారు ఒక 50-60 ఏళ్ళు ఉన్నాడు మందకృష్ణ మాదిగ. ఎప్పుడు కూడా రామాయణం గురించి, వాల్మీకి గురించి ఎక్కడ మాట్లాడలేదే. చెప్పిస్తున్నాను అనుకరించి. అయితే నేను ఏమంటానంటే, దీంట్లో ఏదైతే పేడ్ బ్యాచ్ ఎంట్రీ అయింది, మందకృష్ణ మాదిగ మొన్నటి వరకు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన వెనకాల ఒక షడ్యంత్రం నడుస్తూ ఉంది. ఈ క్రిస్టియన్ మాఫియా అంతా కూడా ఆయన ఆటలు ఆడిస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉంది. నిజమైన దళితుడు మోసపోతున్నాడు, అన్యాయం అవుతున్నాడు అని మాట్లాడడం వదిలేసి, ఇవాళ దళితులను మీరు గుళ్ళో పెడతారా, దళితులకు మీరు అర్చకత్వం ఇస్తారా, దళితులు ఇల్లు మాట్లాడుతున్నారు. మందకృష్ణ మాదిగ గారు, మీకు తెలియదు అనుకుంటా, ఎండోమెంట్ యాక్ట్లో క్లియర్గా ఉంది, అన్యులను కూడా తీసుకోవచ్చని. వాళ్ళు ఒక బ్రాహ్మణత్వం, అర్చకత్వం నేర్చుకొని మీరు అర్చకత్వం చేయొచ్చు, బ్రాహ్మణత్వం చేయొచ్చు అని ఉంది. ఇది కులం అనేది కేవలం పేరుకు మాత్రమే. దేవాలయాన్ని అర్చించంలో ఇప్పుడు గ్రామ దేవతలు ఉన్నారండి, ఎవరు అర్చిస్తున్నారు? చాలా మంది అన్యులు అర్చిస్తున్నారు కదా. సమ్మక్క సారక్క, ప్రతి ఒక్క దేవత. ఇప్పుడు మీరు చూడండి, రామాయణం రాసినటువంటి వాల్మీకి ఏ సామాజిక వర్గం? మరి అక్కడ మీరు ఎందుకు మాట్లాడలేదు?
కాబట్టి ఇక్కడ కావాలని ఒక క్రిస్టియన్ మాఫియా ఆడిస్తున్న అటువంటి నాటకంలో ఈయన తోలుబొమ్మగా మారాడు. కాబట్టి ఇదంతా కూడా జనాలని మభ్యపెట్టే వ్యవహారం. ఇంకొక విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారు మొదటి నుంచి చూసుకుంటే ఈయనకు బీజేపీ వ్యతిరేకి. ఎట్లయితే బీజేపీ వ్యతిరేకి అని ఎందుకంటారంటే బీజేపీ వ్యతిరేకత దేశ వ్యతిరేకత అంటే బెటర్ కదా. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత తుకుడే గ్యాంగ్తో కలిసి ఉన్నాడు. మీరు చూడండి, ఆయన కొన్ని ఫోటోలు ట్విట్టర్లో పెట్టాడు. దేశద్రోహులతో ఫోటోలు దిగి ట్వీట్ చేశాడు. అతను దేశాన్ని నాశనం చేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే అతనికి మద్దతు పలుకుతా ఉన్నాడు. కాబట్టి రామాయణ విషయంలో కూడా రాముడిని లక్ష్మణునికి తులనాడుతూ మాట్లాడాడు. నార్త్ నుంచి సౌత్కి వచ్చారు, మైన్స్ వెతుక్కోవడానికి వచ్చారు. తర్వాత ఇక్కడ లక్కీ అని లక్ష్మణుని, నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ అడుగు పెడితే కొడతారు. ఇవాళ ప్రకాష్ రాజ్ కొడతారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టడం జరిగింది. భానుప్రకాష్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు చాలామంది కేసు పెట్టారు. మేము కూడా హిందూ జేఏసీ నుంచి ఇవాళ కేసు పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రకాష్ రాజు ఒక దేశద్రోహి, దేశ బహిష్కరణ జరగాలి ప్రకాష్ రాజు మీద. ఇంకో విషయం, ప్రకాష్ రాజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, అది ఏదైతే మీటింగ్లో మాట్లాడాడో అది ఏంటంటే ప్యూర్గా మలయాళం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఆ స్టూడియోలో. అక్కడ హిందీని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ రాముని తులనడం జరిగింది. కాబట్టి ప్రకాష్ రాజ్ ఫస్ట్ నుంచి దేశ వ్యతిరేకి, దేశద్రోహి కూడా. మీరు చాలాసార్లు చూడండి, ఎంతసేపు దేశానికి ఏదైనా మంచి జరిగేది ఉంటే అక్కడ మీరు చిచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ప్రకాష్ రాజ్ మాటలు కూడా టీసీఎస్లో లవ్ జిహాద్ జరుగుతూ ఉంది, దేశమంతా అంటుకుంటుంది, కారు చిచ్చయి ఉంది, అసలు ఎవరు మాట్లాడరు కదా. అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి కుహనా మేధావి, కాబట్టి మేధావి అంటున్నారు, గొప్పవాడు కాదాడు, విలక్షణుడు, లక్షణమే నటుడు వాడు. కాబట్టి వాడిని హిందూ సమాజం బైకాట్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మామూలుగా ఇప్పుడు ఎవరైతే నిర్మాత ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాడికి ఒక్క సినిమా కూడా ఇవ్వదని మేము హైందవ సంఘం నుంచి డిమాండ్ చేస్తాం. అంటే మీరు ఒక రిప్రజెంటేషన్, మీరు నిర్మాత సంఘం, ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి, మీరు రిప్రజెంటేషన్. ఖచ్చితంగా మేము రిప్రజెంటేషన్ రెడీ చేసాం. మేము రేపు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నాం. ఇంకోటి ఏదైతే దర్శకుల అసోసియేషన్ ఉంది, దానికి ఎన్ శంకర్ గారు వారు ప్రెసిడెంట్గా ఉన్నారు, వారిని కూడా కలవడం జరుగుతుంది. మేము మాట్లాడడం ఇవాళ రేపు వెళ్ళి కలిసి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, వీళ్ళు దేశద్రోహులు, ధర్మద్రోహులు అండి. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేలాంటి వాళ్ళు కాదు, ఎంతోమంది అంటే ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇలా రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఆపమని చెప్పడానికి. ఒకటండి, రాముడిని గురించి మాట్లాడాడు, గతంలో కత్తి మహేష్ గారు మాట్లాడాడు, చనిపోయాడు. మీకు అందరికీ తెలిసి ఎలా చనిపోయాడు కూడా. రాముడిని తులనాడితే ఆటోమేటిక్గా వాడికి అర్ధాయిషే. మీరు చూడండి, ఎవరైతే రాముడి గురించి కానీ దేవీ దేవతల గురించి కానీ కించపరిచినట్టు మాట్లాడితే వాళ్ళకి ఎవరికైనా అర్ధాయిషే ఉంటుంది. కాబట్టి ఇతను ఎవరైతే ప్రకాష్ రాజ్ ఉన్నాడో ఇతను పక్కా క్రిస్టియన్. ఇతని పేరు యాంటోనీ రాయ్, వాళ్ళ అమ్మ పేరు సుమలత రాయ్, వాళ్ళ నాన్న పేరు మంజునాథ్ రాయ్. వీళ్ళు అసలు పేరు ఏంటి యాంటోనీ రాయ్. కానీ ఇతను ప్రకాష్ రాజ్ అని పేరు మార్చుకొని ఒక హిందువు కాదు, మళ్ళీ నేను నాస్తికుడు అని చెప్తా ఉంటాడు. ఇటు పక్కా క్రిస్టియన్, ఇటు ధర్మద్రోహి, ఈ దేశద్రోహి. అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం? అంటే కేసులు వేస్తున్నాం హిందువుల మీద, హిందూ వ్యతిరేకుల మీద కేసు వేస్తున్నాం, కానీ ఎక్కడ ముందుకెళ్ళినట్టు ఎక్కడ కనిపించట్లేదని నా అనిపిస్తుంది. లేదండి, ఖచ్చితంగా చట్టాల మీద ఉన్నటువంటి మాకు నమ్మకము. గతంలో ఇలాగే ఒకడు ఎర్రప్ప అజయ్ కుమార్ అనేటువంటి మాట్లాడితే కేసు పెట్టి లోపల వేయించాం. కాబట్టి ఇవాళ కూడా ఈ యొక్క ప్రకాష్ రాజ్ని వదిలిపెట్టే సమస్య లేదు. న్యాయాలంటే మాకు, చట్టం అంటే మాకు గౌరవం ఉంది, న్యాయస్థానం అన్న మాకు గౌరవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మేమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశవ్యాప్తంగా ఇతని మీద కేసులు పడుతూ ఉన్నాయి. ఇతన్ని శాశ్వతంగా లోపలేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళకు, అంటే దేశం మీద, ధర్మం మీద, దేవీ దేవతల మీద తప్పుగా మాట్లాడే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టుగా మారే పరిస్థితి ఉందండి. చాలా థ్యాంక్స్ అండి, మా స్టూడియోకి వచ్చి విశేషాలు తెలిసినందుకు. నమస్కారం. నమస్తే అండి.